విశాఖలో సిఎంఆర్ జడ్జి కోర్టు దగ్గర లాయర్లు అందరూ కూడా మొన్న జరిగిన లా స్టూడెంట్పై అత్యాచారాన్ని ఖండిస్తూ ఆవిడకి న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ ఈరోజు లాయర్లు అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మరిన్ని విషయాలు మీడియాతో. న్యాయ విద్యను అభ్యర్థిస్తూ ఇటువంటి నీచమైన కార్యక్రమానికి పాల్పడడం అనేది ఖండించిన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే యూత్ మీద ఎంతో హోప్ పెట్టుకొని ఎంతో ఆశతో వాళ్ళు దేశం వాళ్ళ చేతిలో సేఫ్గా ఉండాలి అని కోరుకునే అలాంటి సీనియర్ న్యాయవాదులందరూ కూడా చాలా బాధతో సమర్థించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే న్యాయ విద్య అనేది చాలా ఉన్నతమైన విద్య. అటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు చాలా వాళ్ళు సమాజానికి వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, నా పేరు వజ్జిపట్టి శ్రీనివాసరావు, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్నం బార్ అసోసియేషన్. ఈరోజు ఏదైతే లా కాలేజీ విద్యార్థి పైన జరిగినటువంటి సంఘటనపై యావత్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ అంతా కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటన. ఎందుకంటే పిల్లలు వారి భవిష్యత్తును చూసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకుంటున్న పిల్లలు, రేపటి భారత నిర్మాణం చేయాల్సినటువంటి పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, న్యాయ విద్యార్థులు ఇటువంటి తప్పులు చేస్తే రేపు సమాజానికి మనం ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నామో తెలుసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతను ఇంత దారుణమైన పరిస్థితులకు ఒక అమ్మాయి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయటం అన్నటువంటిది ఒక రాక్షసమైన చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏ చట్టం కానీ ఏ సమాజం కానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఇలాంటి వాటికి న్యాయవాదులుగా మేమందరం వ్యతిరేకిస్తున్నాం. వారికి తగిన శిక్ష పడే వరకు కూడా పోరాటం చేస్తాం. ఈ 376 ఏదైతే ఉందో ఐపీసీ, దాన్ని ఇంకా కఠినతరం చేసి శిక్షలు అమలు పరిచే విధంగా కూడా మేమందరం కూడా ముక్తకంఠంగా ప్రయత్నిస్తామని చెప్పి, మొన్న ఆగస్టు 4వ తారీఖున జరిగిన సంఘటన ఏదైతే ఉందో, లా విద్యార్థిని తోటి విద్యార్థులే వాళ్ళు మోసం చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి అమ్మాయిని రూము పిలిపించి అమ్మాయిని యూజ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఆ కార్యక్రమంలో ఉండేటప్పుడు తోటి విద్యార్థులు ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ గత 3 నెలల నుంచి కూడా అమ్మాయిని మానసికంగా అలాగే శారీరకంగా కూడా వాడుకొని అమ్మాయికి అన్యాయం చేశారు. ఆ అమ్మాయి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఎవరికి చెప్పుకోలేకపోయింది. లాస్ట్కి తెలుసుకొని తండ్రి గారికి చెప్తే తండ్రి గారిని ఇనిషియేషన్ తీసుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇనిషియల్గా మీరు ఫస్ట్ మీకు అన్యాయం జరుగుతుందని తెలిసిన తక్షణమే మీరు మీ స్నేహితులకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ లేదా మీకు తెలిసిన లాయర్లకు కానీ ఎవరికైనా తెలిసినట్లయితే తక్షణమే మీకు న్యాయం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిగా ఉన్నట్టయితే సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది. కావున ఇప్పటికైనా మీకు తెలియపరిచేది ఏంటంటే, తక్షణమే మీకు అన్యాయం జరుగుతుందని తెలిసిన విషయం వెంటనే మీరు తల్లిదండ్రులు చెప్పండి, లేదా మీ ఫ్రెండ్స్ చెప్పండి అని చెప్పేసి మేము అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా వెళ్ళినట్టయితే ఈ నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానిపైన పోలీసు వారు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అందులో సెక్షన్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా సెక్షన్ 69 పెట్టారు, అలాగే 70 పెట్టారు, 75 పెట్టారు, 77 పెట్టారు. అలాగే ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో 67A అది కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆ నూడు ఫోటోలు తీసి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి ఆ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. కావున ఇవన్నీ కూడా కఠినమైన సెక్షన్సే. వాళ్ళకి శిక్ష మినిమం 20 years పడుతుంది. ఆ విధంగా మీరు అందరూ ముందుకు వచ్చినట్టయితేనే పోలీసు వారు కానీ న్యాయవాదులు కానీ సామాజికవేత్తలు కానీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు అన్యాయం జరుగుతుందని వెంటనే తక్షణమే అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్న స్టూడెంట్స్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి కూడా మేము అసోసియేషన్ వారు నిర్ణయం తీసుకున్నారంటూ. అదేంటంటే ఆ విద్యార్థులు నిందితులకి బెయిల్ పెట్టకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. మా విశాఖపట్నం బార్ వచ్చున్నాను. అలాగే ఈ రోజున మా స్టేట్ వైస్ చైర్మన్ గారు కూడా, కృష్ణమోహన్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా తెలియపరచడం జరిగింది. మీకు ఏదైనా అన్యాయం జరిగిన తక్షణమే న్యాయవాదులను కన్సల్ట్ చేయండి, తల్లిదండ్రులు చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే మనం ఈ సమాజాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. మీకు అన్యాయం జరగకుండా ఉంటారు కాబట్టి ఆ విధంగా వెళ్తారని చెప్పేసి అందరికీ కూడా. ఆంధ్రప్రదేశ్ ఇవాళ జరిగిన సంఘటన ఈ అమ్మాయికి, విక్టిమ్ గర్ల్కి చాలా దారుణంగా ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ చేసి. ఇప్పటికైనా అమ్మాయి ధైర్యంగా వచ్చి పైకి వచ్చి
మీడియాకి కానీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. ఎవరైతే న్యాయశాస్త్రం అమ్మాయి పడుతుంది రేపు కాబోయే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాగ మగవాళ్ళ ట్రాప్లో పడిపోయి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి చట్టాల గురించి తెలిసి నేర్చుకుంటూ వాళ్ళే వెనక కంప్లైంట్ ఇవ్వడానికి భయపడిపోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి విక్టిమ్స్ ఎప్పుడూ ఏదైనా జరుగుతున్నప్పుడు ఫర్దర్గా మోసపోకుండా ఎప్పుడైతే జరిగిందో అన్యాయం జరిగిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేకపోతే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి రావచ్చు, బార్ అసోసియేషన్కి వస్తే బార్ ప్రెసిడెంట్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు తీసుకుంటారు. సర్వల్ ఆర్గనైజేషన్స్ లేకపోతే డైరెక్ట్గా ఎక్కడైనా భయం లేకుండా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ తీసేస్తారు, తీసి కన్సర్న్ దీనికి వెళ్తారు, గోప్యంగా ఉంచుతారు. వీటి పేరు కూడా ముద్దాయిలు దొరికే వరకు. అది ఇప్పుడు జరిగింది. ఈ అమ్మాయి ధైర్యంగానే ఇప్పటికైనా వచ్చింది కాబట్టి అది ఆనందపడాలో బాధపడాలో తెలియదు. కానీ నలుగురు దృష్టిలోని ఇమీడియట్గా పెడితే ఇలాంటివి ఎన్ని చట్టాలు తెచ్చినా క్లబ్ చేయలేకపోతాం. 20 సంవత్సరాలు పోక్సో కోర్టులో చేసినా, ఇక్కడ కోర్టులో లైఫ్ వేసినా, ఏ కోర్టులో ఎక్కడ వేసినా ఇది ఒక ఈవిల్ సొసైటీకి ఈ ఆకర్షణ అన్నది తీసుకెళ్ళదు. మాయ మాటల్లో ఆడపిల్లలు పడిపోకుండా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినప్పటికీ అన్యాయానికి గురవుతున్నారు. ఈ గురి కాకుండా ఉండాలి. ఒక తప్పు జరిగినప్పుడు ఇంకా ఫర్దర్గా వెళ్ళకుండా ఉండాలంటే ఎవరికో వాళ్ళు నచ్చిన వాళ్ళు తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ లేదా డైరెక్ట్గా గోప్యంగా ఉంచే పోలీసు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి చేసుకుంటే బాగుంటుందని నాకు తెలుసు.